గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్ శంకర్. వివరాల్లోకి వెళ్తే నేడు వైసీపీ ఎంపీలు పదవికి పార్టీకి రాజీనామా చేయనున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి. రాజ్యసభ సభ్యత్వానితో పాటు పార్టీకి సైతం రాజీనామా చేయనున్నారు. ఏకకాలంలో ఇటు పదవికి పార్టీకి రాజీనామా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో మోపిదేవి బీదా మస్తాన్ రావు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం 12:30 రాజ్యసభ చైర్మన్ అపాయింట్మెంట్ ఖరారు కాగా వీరిద్దరూ చైర్మన్కు రాజీనామా లేఖ అందించనున్నారు. ఇక సెప్టెంబర్ 5, 6 తేదీల్లో లోకేష్ సమక్షంలో మోపిదేవి టీడీపీలో చేరనున్నారు. మొత్తంగా నేడు వైసీపీ ఎంపీలు పదవికి పార్టీకి రాజీనామా చేయనున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయాలైతే పూర్తి స్థాయిలో హాట్గా మారాయని చెప్పుకోవాలి. రాజ్యసభ సభ్యత్వంతో పాటు పార్టీకి సైతం రాజీనామా చేయనున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి క్రాంతి. ఇటు మోపిదేవి కావచ్చు, బీదా మస్తాన్ రావు కావచ్చు, ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. రాజ్యసభ చైర్మన్కి తమ రాజీనామా సమర్పించి ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత టీడీపీలో జాయిన్ అవ్వనున్నట్లుగా కూడా సమాచారం అంతా ఉంది. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి క్రాంతి? ఎస్ విజయ్, వైసీపీకి భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీ కీలక నేతలు కొంతమంది రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా పార్టీ వీడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కొంతమంది ఎంపీలు, రాజ్యసభ సభ్యులకు సంబంధించిన ఎంపీలు నేడు వైసీపీని వెళుతున్నారు. రాజ్యసభ ఎంపీలు టార్గెట్ గా కూడా టీడీపీ ప్రస్తుతం రాజకీయ వ్యూహం చేస్తున్న పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ ఆవిర్భావం నుంచి కీలకంగా వ్యవహరించిన రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ కూడా ప్రస్తుతం మరి కాసేపట్లోనే రాజ్యసభ చైర్మన్ ని కలిసి తన రాజీనామా ఇవ్వనున్నారు. ఇప్పటికే నిర్ణయం ప్రకటించిన రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ నిన్న రాజీనామా చేసిన ఎమ్మెల్సీ పోతుల సునీత, దీంతో పాటు వైసీపీ రాజ్యసభ సభ్యులు టీడీపీలో 5, బీజేపీలో 2 చేరే అవకాశం అంటూ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ ఢిల్లీలో రాష్ట్ర చైర్మన్ ని కలిసి రాజీనామా పత్రాలు అయితే ఇచ్చే అవకాశం ఉంది. వైసీపీ నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో చేరేందుకు పూర్తి స్థాయిలో 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్న వైసీపీకి ప్రస్తుతము దాదాపు 10 మంది పార్టీలు విడియా పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీలో చేరేందుకు కూడా కొందరు వైసీపీ ఎంపీలు ప్రయత్నాలు అయితే సాగిస్తున్నారు. రాజ్యసభలో వైసీపీకి ఒక్క స్థానం కూడా లేకుండా చేసే ఆలోచనలో ప్రస్తుతము టీడీపీ నేతలు అయితే అగ్రనాయకత్వం ఉన్నట్టు కూడా కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీడీపీకి సంబంధించి చేరేందుకు సిద్ధంగా ఉన్న పలువురు ఎమ్మెల్సీలతో పాటు అటు సామాజిక బాధ్యతగా బీదా మస్తాన్ రావు, అదేవిధంగా మోపిదేవి వెంకటరమణ ఇద్దరు కూడా ఈ రోజు రాజీనామా చేసి రాజ్యసభ పార్టీ సభ్యత్వంతో పాటు ఎంపీ పదవి కూడా 2 ఒకేసారి రాజీనామా చేసి అటు ఎంపీ సభ్యత్వానికి సంబంధించి రాజీనామా రాజ్యసభ చైర్పర్సన్ కి అందజేయనున్నారు. మరికొద్దిసేపట్లోనే రాజ్యసభ చైర్మన్ అయితే కనున్నారు. టీడీపీలో చేరాలంటే పార్టీకి రాజీనామా చేసేవాలంటే ఇప్పటికే చంద్రబాబు స్పష్టం చేసిన నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఎటువంటి తప్పులు చేయని మంచి వారినే టీడీపీలో స్థానం ఉంటుందంటూ కూడా ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో ఈ కార్యకర్తలకు ఇబ్బంది పెట్టకుండా ప్రస్తుతం వచ్చే వాళ్ళు ఎటువంటి కార్యకర్తలను ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా కూడా కొంత జాగ్రత్త చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అటు ఎమ్మెల్సీ పోతుల సునీత రాకను కూడా తీవ్ర స్థాయిలో కొంత వ్యతిరేకత నేపథ్యంలో ప్రస్తుతం క్లీన్ చిట్ ఉన్న నాయకులకి ఎంపీలు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎమ్మెల్సీలు అవ్వచ్చు, అందరికీ కూడా ఎవరికైతే క్లీన్ చిట్ ఉంటుందో వారిని కూడా కొంత ప్రయారిటీతో తీసుకునేందుకు టీడీపీ ప్రస్తుతం పాల్గొంటుంది. ఈ నేపథ్యంలోనే రాజ్యసభ ఎంపీలుగా ఉన్న బీదా మస్తాన్ రావు కావచ్చు, అదేవిధంగా ఇద్దరిని కూడా ఈ రోజు రాజీనామా ఎంపీ పదవులకు రాజీనామా చేసిన అందరం కూడా తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. అయితే టీడీపీలో చేరుతా అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే కొనసాగుతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. రైట్, మోపిదేవి వెంకటరమణ ఒకవైపు, మరోవైపు బీదా మస్తాన్ రావు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. మధ్యాహ్నం 12:30 రాజ్యసభ చైర్మన్ అపాయింట్మెంట్ ఖరారైంది. వీరిద్దరూ కూడా రాజీనామా సమర్పించి ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే టీడీపీలో చేరనున్నట్లుగా అయితే సమాచారం అంతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి చరిత్ కుమార్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి చరిత్. థ్యాంక్ యూ విజయ్. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత అనూహ్యమైనటువంటి గడ్డు కాలాన్ని అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, శ్రీ సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, ఆర్ కృష్ణయ్య,
ఇలా ఏదైతే రాజ్యసభ ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఈ ఎంపీలందరూ కూడా దాదాపు వైసీపీని వీడుతున్నారు అనేటటువంటి సమాచారం, విశ్వసనీయ సమాచారం అయితే అందుతుంది. వీళ్ళలో ప్రధానంగా అడ్వాన్స్ గా మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తానరావు ఇప్పుడు మీరు చెప్పిన అక్కడ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. వారు ఏ క్షణంలో అయినా సరే వాళ్ళ యొక్క రాజీనామాని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభకి రెండింటికి కూడా రాజీనామా చేసి వారు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తున్న పరిస్థితుల్లో అయితే ఇక్కడ ఇంకా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుంచి ఇంతవరకు అంటే ఎప్పుడూ కూడా రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉండేటటువంటి పరిస్థితులు ఫస్ట్ టైం ఈ రోజు రాజ్యసభలో టీడీపీకి అక్కడ ప్రాతినిధ్యం లేకపోవడము తెలుగుదేశం కూడా దీనిపై ప్రత్యేకమైన దృష్టి సారించింది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ రాజ్యసభలో ఉన్నటువంటి బలాన్ని ఉపయోగించుకొని ఇటు బీజేపీ తోటి కొంత సఖ్యతగా వెళ్లేందుకు కూడా ఆలోచనలు చేశారు. దీన్ని ముందే గ్రహించినటువంటి చంద్రబాబు దీన్ని అయితే మాత్రం ఖచ్చితంగా అడ్డుకట్ట వేయాలనుకుంటున్న వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఈ ఎంపీలు ఎవరైతే సుమారు 6 మంది ఎంపీలు చెప్తున్నారు. 6 మంది ఎంపీలు కూడా ఎవరు బీజేపీలో చేరుతారు, ఎవరు జనసేనలో చేరుతారు, ఎవరు టీడీపీలో చేరబోతున్నారు. ఇలా పార్టీ సెల్స్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళని కూడా రాజీనామా చేసిన తరువాతనే వాళ్ళు ఆ పార్టీలోకి వెళ్ళేటట్టు కూడా ఏర్పాట్లు చేశారు. అంటే కొత్తగా వాళ్ళు ఏదైతే ఈ సంఖ్యాబలాన్ని ఉపయోగించి మరి కొత్తగా కూడా మళ్ళీ రాజ్యసభకు వాళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇది మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే ఊహించినటువంటి దెబ్బగా దీన్ని భావించాలి. ప్రధానంగా దీంట్లో మనం గమనించుంటుంది అంటే వీళ్ళందరూ కూడా రాజ్యసభకి ఎన్నికైనటువంటి సీనియర్ మెంబరే ఉంటాడు. ఈ సీనియర్ మెంబర్స్ కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర సరైనటువంటి ప్రాధాన్యత లేకపోవడం, ఓటమి తర్వాత కనీసం వారిని కలిసేందుకు కూడా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఇలా వారందరూ కూడా చాలా ఆవేదనతో ఉన్నారు. అంటే వివిధ పార్టీల్లో వివిధ హోదాల్లో వాళ్ళు సేవలు చేసినటువంటి వారు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదో ఊహించుకునైతే వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వాళ్ళ ఊహలన్నీ కూడా పటాపంచలైపోయి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూడా రోజు రోజుకి దాని యొక్క దీనస్థితికి రావడము, రాబోయేటువంటి రోజులు ఇక్కడ అంటే భవిష్యత్తు లేదని నిర్ణయించుకున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పార్టీ మారాలన్న ఆలోచనకు రావడం ఒక పార్టీ అయితే, దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఎంపీలని అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి తనను తాను ప్రొటెక్ట్ చేస్తున్నందుకైతే కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు గ్రహించినటువంటి టీడీపీ కానీ బీజేపీ కానీ దీనికి అడ్డుకట్ట వేయాలనేటువంటి ఘటన మరొకటి. అలాగే మరొక కీలక అంశం ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు లేకపోవడం కూడా ఇటు తెలుగుదేశం పార్టీకి కొంత ఇది లోటుగా భావించినటువంటి చంద్రబాబు ఈ 3 కారణాలు రీచ్ అయితే మాత్రం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఎంపీలు బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ చరిత్.